హలో హాయ్ అందరికీ. ఇది వచ్చి మా బాల్కనీలో బుద్ధుడు విగ్రహం, అలాగే చుట్టూరు మొక్కలు చూసారు కదా. ఇవన్నీ మా మొక్కలు, చాలా మొక్కలు ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్. ఇవన్నీ మా మొక్కలు, అలాగే ఇదంతా మా బాల్కనీ. ఇదంతా గ్రీన్ మ్యాట్, మొక్కల మధ్యలో బుద్ధుడు చూసారు కదా, ఎంత బాగుందో మా బాల్కనీ. నేను మొక్కలు బాగా పెంచుతూ ఉంటాను. ఇంకా చాలా మొక్కలు ఉండేవి, అవన్నీ తీసేసాను. ప్రస్తుతానికి కొన్ని మొక్కలు ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్. మా బాల్కనీ, అలాగే బుద్ధుడు. ఈ బుద్ధుడికి రంగులు కూడా మా పిల్లలే వేశారు, ఎంత బాగా వేశారో. స్టూలుకి కూడా విగ్రహంతో పాటు చూసారు కదా ఫ్రెండ్స్. మా బాల్కనీ మొత్తం ఏ విధంగా ఉందో, ఎన్ని మొక్కలు ఉన్నాయో. ఇదొక్కటి ప్లాస్టిక్ మొక్క బుద్ధుడు. ఫ్రెండ్స్, ఈరోజు నేను గోంగూర మటన్ కర్రీ తయారు చేస్తున్నాను. ఆ గోంగూర మా ఇంటి దగ్గర ఉన్న చెట్లది. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక ట్రైలో గోంగూర మొక్కలు వేసాను చూసారు కదా, 2 మొక్కలు. ఈ మొక్కలను చూసి నాకు గోంగూర మటన్ కర్రీ వండుకోవాలనిపించింది. మా హస్బెండ్ మటన్ తీసుకొచ్చారు, టబ్బులో వేసాను. మన ఇంటి దగ్గర మనం పండించుకున్నది 1-2 మొక్కలు అనేది పక్కన పెడితే, మనం పండించుకుని తినేది చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాగే అది కొంచెమైనా కానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒక్కటే కాదు, మా ఇంటి దగ్గర ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. ఇవి వచ్చి చిక్కుడుకాయ మొక్కలు, కరివేపాకు చెట్టు. ఇది నేను కూరల్లో వాడే కరివేపాకు కూడా ఇక్కడ చెట్టు నుంచి కోసేదే. నేను పండించుకొని సొంతంగా కొనుక్కోకుండా కర్రీస్లో ఉపయోగిస్తున్నాను. కరివేపాకు చూసారు కదా, ఏ మందులు ఏం జల్లట్లేదు. నేను చాలా న్యాచురల్గా పండించే కరివేపాకు చెట్లు. అలాగే ఇది వచ్చి కర్బూజం చెట్టు, ఇది వచ్చి ద్రాక్ష చెట్టు, ఇది వచ్చి కొండపిండి ఆకు, ఇది వచ్చి డ్రాగన్ ఫ్రూట్, రణపాలాకు చెట్టు. ఇది ఇప్పుడు ఫ్రెష్గా వస్తుంది. షుగర్ ఆకు, అలాగే కనకాంబరం, తమలపాకు. ఈ మొక్కల మధ్యలో బుద్ధుడు, అలాగే విరజాజి, మందారం, వీటితో పాటు మనీ ప్లానెట్, అలాగే కలబంద. ఇవన్నీ మా ఇంటి దగ్గర పెంచుకునే మొక్కలు. ఇవి కర్బూజం చెట్టు చూశారు కదా. ఇది మేము ఆన్లైన్లో ఫ్రూట్స్ బుక్ చేసుకున్నప్పుడు కర్బూజంలో గింజలు మా పెద్దోడు అంటే దీపక్ విత్తనాలు వేసాడు. ఈ టబ్బులో వేస్తే కర్బూజం చెట్టు వచ్చింది. కాయలు అప్పుడే చిన్న చెట్టుకే కాయలు వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్, చాలా వచ్చినాయి. అందులో 2 మటుకు కొంచెం పెద్దగా అయినాయి. ఇవే కాదు, ఇంకా చాలా వచ్చినాయి. ఇగో చెట్టు అయితే చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్, చూడండి, చాలా చిన్న చెట్టు. దీంట్లో మేము ఏం కెమికల్స్ వేయలేదు, ఏ మందులు వాడట్లేదు. మేము ఓన్లీ బియ్యం కడిగిన నీళ్ళు మాత్రమే వేస్తున్నాం. అలాగే రోజు కుదిరితే మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ వాటర్ పోస్తామంతే. మీరు కూడా కర్బూజాలు తెచ్చుకున్నప్పుడు మీ ఇంటికాడ ఖాళీ ప్లేస్ కానీ ఖాళీ టబ్స్ కానీ ఉంటే విత్తనాలు చల్లుకోండి. ఇట్లా కర్బూజం చెట్లు వస్తాయి చూసారు కదా. మన ఇంట్లో మనం సొంతంగా పండించుకుని తింటే ఉండే టేస్టే వేరేది, చాలా హ్యాపీగా ఉంటుంది. విత్తనాలు చూసారు కదా ఎంత చక్కగా వచ్చినాయి, చుక్కకూర విత్తనాలు. ఇవి కొయ్యకు ముందు, ఇవన్నీ విత్తనాలు కోసేసిన తర్వాత చూసారు కదా ఎన్ని విత్తనాలు వచ్చినాయో. మీరు కూడా చుక్కకూర విత్తనాలు కావాలనుకుంటే ఒక ప్యాకెట్ తెచ్చుకుని ఫస్ట్ మొక్కలు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆ విత్తనాలు రావడానికి ఫస్ట్ 1-2 సార్లు ఆకంతా కోసేయండి. తర్వాత వచ్చిన ఆకుని వదిలేస్తే ఇలా విత్తనాలు తయారవుతాయి. చూసారు కదా ఎన్ని విత్తనాలు. ఈ విధంగా మీరే ఇంట్లో చుక్కకూర విత్తనాలు తయారు చేసుకోవచ్చు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.